సార్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతం పెద్ద ఎత్తున కూడా డెవలప్ అయ్యిద్దని చెప్పి చంద్రబాబు గవర్నమెంట్లో అందరూ ఊహించారు. రైతులు కూడా ఒక పైసా డబ్బులు తీసుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన పరిస్థితి. తదనంతర పరిణామాలు ఈ గవర్నమెంట్ రాగానే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే మొత్తం కూడా వాళ్ళ ఊహలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆశలన్నిటి మీద కూడా అడియాశలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి పైగా కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. వాళ్ళు రాజధాని ఇదే కావాలనేటటువంటిది. స్వతంత్ర దినోత్సవం వచ్చింది. అందరూ హ్యాపీగా జెండా ఎగరేసి స్వేచ్ఛ పౌరుల్లాగా ఉన్న పరిస్థితి. కానీ రాజధాని రైతులకు మాత్రం వాళ్ళకి నల్ల బ్యాడ్జీలతో వాళ్ళు నిరసన కార్యక్రమాలతో గత 3-4 సంవత్సరాలుగా కూడా దీక్షలు చేస్తున్నారు. వాళ్ళకి స్వతంత్రం వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు స్వేచ్ఛగా రాజధానిలో వాళ్ళు కోరుకున్నటువంటి నెరవేరే అవకాశం ఉందంటారు? మిత్రులారా, ప్రధానంగా రాజధాని అంశం చర్చకి వచ్చింది కాబట్టి రాజధానిలో అనేక అంశాలు దాంట్లో మిళితమే ఉన్నాయి. రాజధాని రైతులకు స్వాతంత్రం ఇప్పుడు వచ్చే అవకాశం ఏముంది? ఏదైనా కోర్టులో తేలాలా? ఎప్పుడైతే జగన్ 3 రాజధానులు అన్నారో అప్పటి నుంచే వాళ్ళకి సమస్యలు ప్రారంభమైనాయి. ఒకవైపు వాళ్ళు నిత్యం ఆందోళన చేస్తూనే న్యాయపరమైనటువంటి అంశాల్లో కోర్టుల ద్వారా ప్రభుత్వానికి కళ్ళెం వేస్తా వచ్చారు. దాదాపు సుప్రీంకోర్టు, హైకోర్టు, రకరకాలుగా కోర్టులు చుట్టూ కోర్టు పక్షులు అంటాం మనం గతంలో పల్లెటూళ్ళలో. ఈ కోర్టుల చుట్టూ తిరిగి సమస్యలు క్రియేట్ చేసేవాడిని కోర్టు పక్షులు అంటారు. రాజధాని రైతుల పరిస్థితి అలా తయారైంది. ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రధానంగా ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కడ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లేదు. తొలిసారి చంద్రబాబు నాయుడు రకరకాల కసరత్తు పేరుతో చేశారు. చంద్రబాబు నాయుడు మాటలకు విలువ ఇచ్చారు. ప్రతిపక్ష నేత అక్కడే సంఘీభావం తెలిపారు. తెలిపినప్పుడు భూసేకరణకి రకరకాల కసరత్తులు, వచ్చిన సమస్యలను అడ్రస్ చేశారు. దానికి ఒక పటిష్టమైనటువంటి చట్టాన్ని రూపొందించారు. మేధావులతోటి, న్యాయ కోవిదులతోటి అన్ని ఏర్పాట్లు చేశారు. చేసిన తర్వాత దానికి ప్రపంచవ్యాప్తంగా ఒక అందమైనటువంటి రాజధాని, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తా ప్రభుత్వం కింద పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉండే విధంగా ప్లాన్ చేశారు. అయితే ఆ చంద్రబాబు అంత దీర్ఘంగా పెట్టి రాజధాని మీద పూర్తిగా కసరత్తు చేస్తుంటే వాళ్ళకి సమస్య వచ్చేది కాదని కొంతమంది అంటుంటారు. మరి అప్పట్లో విభజన రాష్ట్రంలో నిధుల కొరత, రకరకాల అంశాలు ఉండటం వల్ల అంత పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. రాజధాని రైతులు దాదాపు జగన్ పగ్గాలు స్వీకరించిన 2019 చివరిలోనే 3 రాజధానులు తెర మీద తెచ్చాడు. అంటే సుమారుగా 2020 నుంచి ఆడ టెంట్లు వేసి రోజు రాజధానికి తరలింపుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, రాష్ట్ర అవతరణ, ఉపాధ్యాయ ఇటువంటి అసలు ఉత్సవాలు కూడా మర్చిపోయారు. ప్రతి ఉత్సవంలో ఇంకా ఉత్సవాలు పక్కన పెట్టి ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు. ఏదైనా కార్యక్రమం విఐపీలు, ముఖ్యమంత్రి ఏదైనా అక్కడ రాజధానికి వస్తే ఆ రోజు వాళ్ళ టెంట్ల దగ్గర భారీ పోలీసు బందోబస్తు. ఏదైనా వీళ్ళు గుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కోవడానికి వెళ్తే వాళ్ళ మీద దాడులు. అసలు విచిత్రంగా ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు రాజధానిలో పోలీసు అధికారులు. మరి వాళ్ళకి ఎందుకు అంత ఉన్మాదం వచ్చిందో తెలియదు. మరి చివరికి మొన్న జోన్ 5లో ఒక సెక్యూరిటీ రకరకాలుగా గొడవలు జరుగుతుంటే ఒక కానిస్టేబుల్ డ్యూటీకి వెళ్తే పాము గారు చచ్చిపోయాడు. మరి ఎవరు ఆ కుటుంబాన్ని ఆదుకునేది? ప్రభుత్వం జోన్ 5 పెట్టారు, వాళ్ళు వ్యతిరేకించారు, ఆందోళన చేస్తారు, వాళ్ళు అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయకుండా స్పీకరు, మంత్రి, బొత్స వీళ్ళంతా కూడా అది దేవాలయం, అదంతా అడవి, అదంతా ముంపు ప్రాంతం అని రకరకాలుగా శ్మశానాలని, గొబ్బిలాలు ఇట్లాంటివి ప్రచారం చేశారు. మరి అక్కడ బ్రహ్మాండంగా ఐఏఎస్ ఆఫీసర్లు క్వార్టర్లు అన్ని కట్టారు. అంతా 90% పని అయిపోయింది. సుమారు 2-3 వేల కోట్లుంటే మిగతా పనులు అయిపోతుంది. అక్కడ రాజధానిలో హైకోర్టు పనిచేస్తుంది, అసెంబ్లీ పనిచేస్తుంది, సెక్రటేరియట్ పనిచేస్తుంది, శాసనమండలి పనిచేస్తుంది, అన్ని శాఖల హెచ్ఓడీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆడే ఉన్నారు. మరి ఈ జగన్ దాన్ని ఏదో కులాల మధ్య చిచ్చు పెట్టి అక్కడ ఏదో కమ్మ సామాజిక వర్గం లబ్ధి పొందింది, వాళ్ళని దెబ్బతీయాలనేటువంటి మరి ఉద్దేశం ఏందో ఎవరు సలహాలు ఇస్తున్నారు మనకు తెలియదు. మరి ఎన్నికల సమయంలో రాజధాని ఇక్కడే ఉండదని చెప్పాడు. ఇటువంటి సందర్భంలో రేపు ఆగస్టు 15 స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. మరి స్వాతంత్ర వేడుకలు మాకు సందర్భంగానే మాకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది, మాకు ఈ సమస్య ఎప్పుడు తీరుద్ది అనేది వాళ్ళకి క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇట్లా ఉంటే ఆ ప్రాంతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇప్పటి వరకు రాజధాని వ్యతిరేకించి జగన్ చెప్పినట్టు బాటలో ఉంది. రకరకాల సమస్యల్లో ఆమె పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు అంతర్మదనం చెంది, పశ్చాత్తాపం చెంది రాజధాని రైతులకు నేను
నా నష్టం చేశాను, నేను కూడా ఒక దోషిని అంటూ వాళ్ళ దగ్గర శిరస్సు వంచి క్షమాపణ కోరింది. ఓకే. కొంత వాళ్ళకు ఉపశమనం మా యొక్క ఆందోళనని కొంచెం శ్రీదేవి గుర్తించింది. అంతకుముందు మరి ఇదే శ్రీదేవి రాజధాని తరలింపు 3 రాజధానుల సమస్య వచ్చిన వెంటనే ప్రభుత్వంకి పైలట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఒక పోలీస్ అధికారి ఆమె ఆడ తిరిగినా కూడా పైలట్ ఎస్కార్ట్, స్పెషల్ ఎస్కార్ట్ ఇచ్చారు. ఓకే సార్. ఎందుకు అంత అవసరం? స్పెషల్ ఎస్కార్ట్ తోటి ప్రజాప్రతినిధులు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సార్. మంగళగిరిను తాడికొండ ఎమ్మెల్యేలు ఓకే సార్. మంత్రికి ఉండే విధమైనటువంటి స్పెషల్ గన్మెన్లు కూడా 2+2, ఓకే. అందరు ఎమ్మెల్యేలు 1+1 ఉంటే కొంచెం మంత్రులకి మావోయిస్ట్ ప్రభావంతులకు థ్రెట్ ఉండే వాళ్ళకి 2+2 ఇస్తారు. ఓకే సార్. మరి ఆమె 2+2 గన్మెన్లు ఇచ్చి అంతా తిప్పారు. ఆమె ఏదో పార్టీ పరంగా కొంచెం సహకరించలేదనే ఉద్దేశంతో రకరకాల రీజన్స్తో ఆమెను సస్పెండ్ చేస్తే ఆమె 4 నెలలు హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ వచ్చే వాతావరణం లేక ఇప్పుడు లోకేష్ పాదయాత్ర యువగళం పేరుతో వస్తుంటే ఒక్కసారి విడిగా మనం వెళ్తే అందరినీ సాటిస్ఫై చేయలేమని నిన్న సడన్గా తెర మీదకి వచ్చి తల వంచి నేను మీకు అన్యాయం చేశాను, నేను ద్రోహిని ఓకే. అంటూ చెప్పింది. అది కొంత వాళ్ళకి మోరల్ సపోర్ట్. ఆమె చెప్పినంత మాత్రాన కోర్టులో ఏమవుతుంది కాదు. అయితే వాళ్ళు చేసే ఆందోళనలకి సంఘీభావం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. వైకాపా చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు తిరుపతి తిరుపతిలో డైరెక్ట్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఓకే సార్. బీజేపీ నేతలు ముందు ఇక్కడ మద్దతు అంటారు, తర్వాత కదా కన్నా లక్ష్మీనారాయణ అవుట్ రేటెడ్గా రాజధానికి మద్దతు ఇస్తే ఆయన పార్టీ అధ్యక్ష పదవి వీకేశారు. ఓకే సార్. ఇట్లా ఉంది. అసలు రాజధాని భూసేకరణ సమయంలోనే ఒక వర్గం మేధావులు అనే పేరుతో కొంతమంది రాజధాని వ్యతిరేకించి కోర్టులో వేసి రకరకాలుగా చికాకులు సృష్టించారు. వాళ్ళందరూ జగన్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందారు. ఓకే సార్. అజయ్ కల్లాం కానీ, తర్వాత లక్ష్మణ్ రెడ్డి కానీ, ఓకే. లక్ష్మారెడ్డి కానీ, ఇట్లా కొంతమంది అంటే వీళ్ళు ఏదో పదవులు పొందారు. ఇట్లా జరిగింది. ఇప్పుడు ఆ రాజధాని తరలింపులో వాళ్ళంతా మరి అడ్రస్ చేయలేకపోతున్నారు, జగన్ సపోర్ట్ చేయలేకపోతున్నారు, వీళ్ళని అడ్రస్ చేయలేకపోతున్నారు. ఓకే సార్. ఇవి ఏకంగా ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా రాజధాని అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ మాట మనం చెప్తే ఎవరికి సెక్రటరీ ఎవరికి అవసరం? ఎవరికో 5కో 10 మందికి అవసరం అయితే అది ఇక్కడ అవసరం. ఇంత పెద్ద డబ్బులు కావాలంటే డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు అందుకని విశాఖపట్నం తీసుకెళ్తామా అని అంటారు వాళ్ళు. విశాఖపట్నం హిందూపురంలో ఉన్నాడు. విశాఖపట్నం ఎంతవరకు? ఓకే సార్. విశాఖపట్నం హిందూపురం అస్సాం దగ్గర. మన విశాఖపట్నం మడకశిర హిందూపురం మడకశిర బోర్డరు వాళ్ళకి, మడకశిర వాళ్ళకి విశాఖపట్నం కంటే అస్సాం దగ్గర. మడకశిర వాళ్ళకి బెంగళూరు గంటలో వెళ్తాడు. మరి విశాఖపట్నం ఒక రోజు పట్టుద్ది, 24 గంటలు దాదాపు పట్టుద్ది. మరి సమతుల్యత ఉండాలి రాజధాని అంటే. ఇప్పుడు వాళ్ళు దానికి చెప్పేది ఏంటంటే అంత అమరావతి కేంద్రీకరంగా అభివృద్ధి జరుగుతుంది, అందుకే విభజన జరిగిందని చెబుతారు. దానికి వాదన ఏదైనా చేయొచ్చు. అట్లాంటివి ఉంది. ఇప్పుడు విశాఖపట్నం గతంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఉండి బ్రహ్మాండంగా డెవలప్ అయింది. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ అయింది. అనంతపురం అక్కడ ఇప్పుడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఎక్కువ, వేరుశనగ బాగా పండుద్ది. తాజాగా కియా కార్లు వచ్చినాయి. ఇట్లా అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయడానికి చంద్రబాబు రకరకాల ప్రణాళికలు విభజన చట్టంలో పెట్టి చేశారు. ఒక సాగింది జర్నీ. మరి ఇది సుమారు దాదాపు 70% పనులు అయిపోయినాయి. దాన్ని మళ్ళీ కొత్త ప్రయోగాలు చేసి 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేదు. దక్షిణాఫ్రికాలో ఉన్నాయంటారు. దక్షిణాఫ్రికాలో ఉంటే నెల్సన్ మండేలా 35 ఏళ్ళ పోరాటం చేయడం, అక్కడ నల్లవాళ్ళకి వ్యతిరేకంగా నెల్సన్ మండేలా 30 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అట్లాంటి ఏదో రకరకాల దేశాల్లో 3 రాజధానులు ఉంటాయంటాడు. అది ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ 3 రాజధానులు లేవు. హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచీలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే పాలనా పరంగా ఇప్పుడు మనకి రెవెన్యూ భాషలో ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, కింద స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీసు, పై స్థాయిలో ఆర్డీఓ ఆఫీసు, పై స్థాయిలో కలెక్టరేట్, ఆ పైన సెక్రటరీ. అట్లా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 3 అంచెల సిస్టమ్ ఉంది పంచాయతీరాజ్లో. పంచాయతీ, మండలం, జెడ్పీ అట్లా ఉంటుంది. కానీ వాళ్ళు 3 రాజధానులు ఏంటి? అసలు ఒకవేళ ఒక గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఒక కేసు గురించి వస్తే సెక్రటేరియట్ విశాఖపట్నంలో ఉంటే హైకోర్టు కర్నూలులో ఉంటే అక్కడి నుంచి ఎట్లా పోవాలా సార్? ఇటువంటివన్నీ వాళ్ళు ప్రజల్లో రాజధాని రైతులు బాగా ఫోకస్ చేశారు. రకరకాలుగా వాళ్ళు చేసే ఆందోళనలు కానీ, ఆర్తనాదాలు కానీ, ఆ పేద కుటుంబాలు భూములన్నీ ఇచ్చేసి అప్పచెప్పి వాళ్ళ భూములు వాళ్ళు తీసుకున్నాకంటే ఇప్పుడు అవి మొత్తం చదవడం చేసి ఎక్కడుందో తెలియదు సార్. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలంటే సాధ్యం కాదు. అదే మనం నిర్మాణ రంగంలో తీసుకుంటే మన స్థలాన్ని బిల్డర్కి డెవలప్మెంట్కి ఇస్తాం. ముందు అగ్రిమెంట్ రాసుకుంటాం. 60-40 లేదా 50-50. కొంత డబ్బులు ఇచ్చి కొన్ని ప్లాట్లు, 10 ప్లాట్లు కడితే 5 ప్లాట్లు బిల్డర్కి, 5 ప్లాట్లు మనకి. ఇట్లా ఉంటుంది ఒక అగ్రిమెంట్. అట్లానే ప్రభుత్వానికి రాజధాని రైతులకు ఒక అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ కంప్లీట్ కాల.
ఏది ప్లాట్లు డెవలప్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేయాలి. చేయకముందే ఆ పొలం మాది, ఆ స్థలాలు రాజధాని భూముల మీద మా పెత్తనం, మేము దాన్ని పంచుతామంటే ఎట్లా ఊరుకుంటారు? ఓకే. కోర్టు జోన్ 5 లో జరిగింది అదే కదా. R5 జోన్. అట్లాంటివన్నీ తీసుకొచ్చి ఎక్కడో ఉండే వాళ్ళకి ఏడు స్థలాలు ఇస్తానంటాం. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలుగా ఉంది. దాన్ని ప్రజలు కూడా గుర్తించారు. రాజధాని రైతులకి సరే పార్టీ పరంగా కొంతమంది జగన్ అనుచరులు వాదన చేసినా మనసులో మాత్రం అయ్యో పాపం వాళ్ళకి అన్యాయం జరిగినటువంటి ఫీలింగ్ ఉంది. నిన్న లోకేష్ ప్రత్యక్షంగా రాజధాని రైతులతో సమీక్షించారు. ఓకే. గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే పోలవరం రాజధాని ముందు టాప్ ప్రయారిటీ. నిధులు ఎన్ని ఉన్నా లేకపోయినా 1 year లోనే క్లోజ్ చేసేస్తారు, దాంట్లో డౌటే లేదు. తల తాకట్టు పెట్టేసి సరే పూర్తి చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు దాకా రైతుల్ని చులకనగా మాట్లాడాను అనేటువంటి ఫీలింగ్తో ఆమె అంతర్మదనం చెంది పశ్చాత్తాపడి తెర మీదకి వచ్చింది. దీంతో రైతులు కూడా కొంచెం అదే మనం చేసే ఆందోళనకి గుర్తించారు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. సార్ అదే శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉండి 3 రాజధానుల ప్రకటన సాక్షాత్తు సీఎం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న టైంలో బల్లల్లో సరిచి హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. అక్కడ ఆ విషయాన్ని ఆ సంఘటన తలుచుకుంటే రాజధాని రైతులు ఉంటది. ఇప్పుడు నువ్వు చెప్పింది బల్లలు దాచిన బయటకు వచ్చి పాలాభిషేకం కూడా చేసిందామా. ఆ రోజు ఆ పార్టీలో ఉంది, ఆమెకు ఇబ్బంది వచ్చి బయటకు వచ్చినప్పుడల్లా రాజకీయాల్లో సహజం. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆమె సపోర్ట్ చేశాను నేను చెప్పింది కదా ఆమె. నేను ఆ జగన్ చెప్పిందే చెప్పాను. నన్ను దోషిగా చిత్రీకరించి బయటకు పంపారు. నేను ఇప్పుడు ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేశానని చెబుతుంది. మనం రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది. ఇవన్నీ మీకు చిన్న ఎగ్జాంపుల్. 84లో తిరుపతిలో డాక్టర్ చింతామోహన్ తెలుగుదేశం ఎంపీ. ఓకే సార్. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా పార్లమెంట్ హాల్ ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాడు. మళ్ళీ కాంగ్రెస్ లో ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. మరి ఎందుకు రాజీనామా చేశాడంటే అతని ఇష్టం. మొన్న ఎన్నికల సమయంలో అవంతి శ్రీనివాసు గతంలో పీఆర్పీ ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్ లో చేరాడు, విభజన తర్వాత తెలుగుదేశంలో చేరాడు. అక్కడ రకరకాల సమీకరణలో అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం చేసిన సీట్ని గంటా శ్రీనివాస్కి ఇచ్చి అవంతి శ్రీనివాస్ అనకాపల్లి ఎంపీకి వేశారు. అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో బ్రహ్మాండంగా పార్టీ కమిటెడ్గా మాట్లాడాడు. అనేక సందర్భాల్లో విభజన హామీలు మనకి ఈటం లేదు, మనం అంతా పోరాటం చేయాలని ఎంపీలు ముఖ్యమంత్రితో సమావేశంలో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడాడు. మీ అంత ఓపిక మాకు లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద మనం పోరాడాల్సిందే అని కామెంట్ చేశాడు. అది ఆయన వర్షన్ కరెక్టే, పదే మనం అడుక్కోవడం ఏంటంటే. మరి అటువంటి అవంతి శ్రీనివాసు ఎన్నికల ముందు తెలుగుదేశం రాజధాని వైసీపీకి వెళ్ళాడు, మంత్రి అయ్యాడు. మరి ఆయన స్ట్రాటజీ కరెక్టేగా. మనం ఎందుకు పోయాడంటే పోగొట్టే మంత్రి అయింది. జీవితంలో మంత్రి కావడం అంటే మరి సామాన్య విషయం కాదు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి మైగ్రేట్ ఎందుకు అయ్యాడు. ఇవన్నీ ఎత్తులు పై ఎత్తులు రాజకీయాల్లో సహజం. ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయన వాళ్ళు చెప్పినట్టు విన్నాను, చేశాను అంటున్నావా. సరే బల్లాలు దర్శిందో ఏం దర్శిందో చేసే. రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు రద్దంటే మళ్ళీ ఆమె చప్పట్లు కొట్టుద్ది. ఒకవేళ శాసనసభలో లేకపోయినా బయట టీవీలో చూసేనట్టు టప్పెట్లు కొట్టుద్ది. చంద్రబాబు పుట్టకి పాలాభిషేకం చేస్తారు. ఆమె కాదాడ ప్రధానంగా ఆ రైతులు నిరంతరం చేసిన పోరాటాలు, మహిళా రైతులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు టీవీలో వాళ్ళు మాట్లాడేది చూస్తే జనమంతా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే ఎవరికైనా భూమి మీద ప్రేమ ఉంటుంది, లేదా భూమి ఉంటేనే కదా పిల్లల్ని చదివించుకుందాం, ఇవన్నీ ఉంది. ప్రధానంగా వీటన్నిటికంటే కూడా వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే చంద్రబాబు హైదరాబాద్లో హైటెక్ సిటీ తీసుకొచ్చి యువతకి లక్షల మందికి ఉపాధి చూపించాడు. రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా చెప్తుంటారు 2004లో చంద్రబాబు నాయుడు కన్నా ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోకుండా ఉంటే వరల్డ్ నెంబర్ 1 ఉండేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్. ఈ విభజన కూడా వచ్చేది కాదు. ఐటీలో ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం. రకరకాల పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అనే పేరుతో మరి హైటెక్ సిటీలో గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు, కంపెనీలు కట్టుకోమన్నారు. కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ అప్పచెప్పాడు. మీరు మినిమం రెంట్ తీసుకోండి అని చెప్పాడు. మరి గవర్నమెంట్ పైసా ఖర్చు లేకుండా ఎన్విరాన్మెంట్ చూపిస్తే ఇలా ఎంతమంది అదే ప్రయోగం తాడికొండలో చేశాడు. మీకు ప్లాట్లు ఇస్తాం రాజధాని ఎక్కడికి వస్తుందని. వాళ్ళు హైటెక్ సిటీ చూశారు, బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. అదే మనకి ఇక్కడికి వస్తుంది అనుకున్నారు. విజయవాడ నుంచి అమరావతి, తాడికొండ మీదుగా గుంటూరు రైల్వే లైన్, మెట్రో రైలు అని తెచ్చారు. ఇవన్నీ ప్రపోజల్స్ చేశారు. మరి అవన్నీ వచ్చి ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఈ గ్యాప్ లేకుండా ఉంటే ఊహించినట్టు హైటెక్ సిటీ వచ్చేది కదా. రకరకాల కంపెనీలు అక్కడికి వచ్చాయి. ఆయనకున్న అనుభవం రీత్యా విదేశాలు. ఇప్పుడు ఇవాళ మన యువత ఇవాళ ఈ రాజధాని ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఏ బీటెక్ చదివిన కుర్రాడు ఎవరు ఇక్కడ ఉండాల. కెనడా, అమెరికా, ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు అప్పులు చేశారు. సరే ఎందుకు రా బాబు ఇక్కడ ఏం లేవు కదా అని అంత వరుసలు ఉన్నాయి. మరి అవన్నీ ఉండేవి కాదు కదా.
వాళ్ళు ఆశించింది కూడా ఏంది, మన పిల్లలు మన దగ్గరే ఉంటారు, ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. ఓకే. మరి అవన్నీ పోయేసరికి వాళ్ళకి స్వాతంత్ర వేడుకలు, స్వాతంత్రం స్వేచ్ఛ ఎప్పుడు వచ్చిందంటే 2024 ఎన్నికల తర్వాతనే టీడీపీ గెలిస్తేనే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేది. సార్ వాళ్ళు ఇప్పటివరకు మానసికంగా తెలుగుదేశం గెలవబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చంద్రబాబు గారిని ప్రమాణ స్వీకారం చేస్తే స్టేజీ మీదనే తొలి ఫైలు 3 రాజధానులు రద్దు అని సంతకం పెడతాడనే ఊహల్లో ఉన్నారు, ఆశల్లో ఉన్నారు. అప్పుడే వాళ్ళకి స్వాతంత్రం వచ్చేది. అప్పుడు దాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. రోజు టెంట్లో కూర్చోవాల్సిందే, నల్ల రిబ్బన్లు కట్టుకోవాల్సిందే, ధర్నాలు చేయాల్సిందే, ఈ అధికార పార్టీ వాటిని తొక్కేయాల్సిందే. ఇవన్నీ రోజు రొటీన్ ప్రాబ్లం. వాళ్ళు కూడా అలసి చేసి 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 ఇంకెన్ని నెలలకు వచ్చాంలే, ఓకే. మనం కన్నా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కితే రేపటి నుంచి హైదరాబాదు చివరికి వచ్చారే ఒక గంటలో చేద్దాంలే బాబు అనుకున్నట్టుగా ఆ దశలో ఉంది అది. ఈ చివరి దశలో మనం కన్నా అంత్యక్రియలు చేసేటప్పుడు శవాన్ని తీసుకెళ్లి చివరిలో నోట్లో బియ్యం పోసి నానా ఉంటుంటాం. అట్లా ఉండవల్లి శ్రీదేవి కొద్దిగా వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చింది. అంటే ఉద్యమానికి కాదు, మోరల్ సపోర్ట్. దింపుడు కళ్ళ ఆశ. దింపుడు కళ్ళ ఆశ. ఉండవల్లి శ్రీదేవి వలన వాళ్ళు కొంచెం యాక్టివ్గా డీలా పడకుండా ఉద్యమం చేయడానికి ఉపయోగపడుతుంది. బహుశా మీకు ఉండవల్లి శ్రీదేవి 4-5 రోజుల్లో ప్రతి టెంట్లో కూర్చొని వాళ్ళకి సంఘీభావంగా ఆందోళన కూడా చేస్తుంది, వాళ్ళతో పాటు కూర్చుంటుంది. అంటే రకరకాల రీజన్. ఆ అమ్మాయి చిన్న వయసులో డాక్టర్గా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో డాక్టర్గా హై ప్రొఫైల్లో కార్పొరేట్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రయోగం వాళ్ళ నాన్న ఓడిపోయాడు, మనం ఏదో పనిచేద్దామనే ఉద్దేశంతో వచ్చింది. వచ్చినా కొంత అనుభవం లేకపోవడం, కొంతమంది చెప్పుడు సలహాలు వినటం, చుట్టూ ఉన్న క్వార్టర్తో ఆర్థికంగా డ్యామేజ్ చేశారు. అంటే రకరకాలుగా ప్రలోభాలు పెట్టారు. అంత అవసరం లేదు. కొంచెం మెచ్యూరిటీ పర్సన్, అమ్మ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, ఇది పెద్దగా అవ్వలేదు, మంచి పేరు తెచ్చుకోమని చెప్పుంటే ఇంకో రకం ఉండేది. ఇట్లాంటి లోపాలు జరిగినాయి. ఆ లోపాలు ఆమె తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవాలి. పోస్ట్ మార్టం చేసుకుంటే దాకా వచ్చేది కాదు. పోస్ట్ మార్టం చేయడానికి అయిపోతే ప్రాణం పోయింది. థియేటర్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేద్దాం అనేసరికి ప్రాణం పోయింది. ఏం చేస్తాడు డాక్టర్? అట్లాంటిది వెంటిలేటర్లతో స్టేజ్ దాటిపోయింది. అప్పుడు ఇప్పుడు రిలాక్స్ అయింది. సరే, ఇప్పుడు ఆ వలన ఏమవుద్దు అనేది కాదు. కొంచెం రాజధాని రైతులు మేము చేసేది అధికార పార్టీ ఎమ్మెల్యే, సస్పెన్షన్ అయితే ఎమ్మెల్యే అనుకో, ఏదైనా మోరల్గా ఉన్నారనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఏది ఏమైనా రాజధాని రైతులకి స్వేచ్ఛ, స్వాతంత్రాలు. ఇప్పుడు 76వ స్వాతంత్ర దినోత్సవం వచ్చినా వాళ్ళకి స్వాతంత్రం ఎప్పుడు అంటే 77వ స్వాతంత్ర దినోత్సవం 2024 ఆగస్టు 15 నాటికి అక్కడ ఈ టెంట్లో ఉండవు, ఏమీ ఉండవు. మళ్ళీ రాజధాని పనులు యథావిధిగా బ్రహ్మాండంగా జరుగుతాయి. అప్పటి వరకు వాళ్ళకి ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేది. అప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళంతా కూడా స్వీట్లు పంచుకొని పంపిణీ చేసేది ఎప్పుడంటే ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే టెంట్లు వెంటనే పీకేస్తారు. అప్పటి వరకు పాప వాళ్ళు నిత్యం చేస్తూనే ఉంటారు. ఇట్లా రాజధానికి మద్దతుగా ఉండే ప్రజాస్వామ్యవాదులంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆర్థికంగా ఉద్యమానికి తలా చేసి నెట్టుకుంటూ వస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే జై సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని నడిపారు, బలంగా నడిపారు. కానీ కేంద్ర నిర్ణయంతో చేయగలిగిందేమో. అట్లాంటిదే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. అంటే జై సమైక్య ఆంధ్ర ఉద్యమాలను ఏం సాధించారని కాదు, కలిసి ఉండాలనేటువంటి ఒక నినాదాన్ని బలంగా తీసుకెళ్ళగలిగారు. అది మరి రైటే. ఆ ఉద్యమాన్ని కొంచెం అడ్రస్ చేసి ఉండి కాంగ్రెస్ కొంచెం స్పెసిఫై చేసి ఉంటే ఈ రాష్ట్రంలో ఆ కాంగ్రెస్కి ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. వన్ సైడ్ వార్. ఏదో తెలంగాణ వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. దానికి ఏమైంది ఫలితం? ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పార్టీ కట్టే జెండా కట్టేవాళ్ళు లేరు. విభజిత రాష్ట్రం ఇంతవరకు పార్టీ రిప్రజెంటేషన్ శాసనసభలో లేదు కదా. మరి ఒక్కొక్క తప్పు శాశ్వతంగా దీర్ఘకాలంగా అది ఎలా ప్రభావితం చేస్తుంది అనేది రాజధాని ఉద్యమమే. ఇప్పుడు అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం కానీ ఇవన్నీ మనకి పరిగణలో తీసుకున్నప్పుడు రాజధాని రైతుల స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది అంటే 2000 ఇప్పుడు ఆగస్టు సందర్భంగా ఇప్పుడు 2023 ఆగస్టు బదులు 2024 ఆగస్టు నాటికి తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ టెంట్లు ఉండవు, ఏది ఉండవు, బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పటిదాకా మనం చేయగలిగిందే లేదు. ప్రజాస్వామ్యవాదులంతా ఆ రైతులు వాళ్ళ పడుతున్న కష్టాలకు సానుభూతి తెలియజేసి మనం కొనసాగడం తప్ప, ఉద్యమాన్ని కొనసాగించడం తప్ప వాళ్ళు కూడా కొనసాగిస్తారు. వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. మేధావులు, లాయర్లు ఆ ఉద్యమానికి అండగా ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రతి కోర్టుకి వెళ్ళి అడుగడుగున ప్రభుత్వానికి కళ్ళెం వేస్తా అడుగు ముందుకు మానేయకుండా బ్రహ్మాండంగా ఇప్పుడున్నటువంటి రాజధానిని బయటికి పోకుండా న్యాయపరంగా కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో అది రాజధాని అక్కడ ఉండేదాకా కొనసాగుద్ది. ఇవన్నీ జరుగుతుంటే మాణిక్యవర ప్రసాద్ ఫస్ట్లో దీనికి అమరావతి అని పేరు పెట్టమన్నాడు. తర్వాత అమరావతి పేరు పెట్టినాక ఆయనే చెప్పాడు, నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు పెట్టాడు. ఆయనే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తా 3 రాజధానులకు మద్దతు ఇస్తున్నాడు. ఏంటంటే మరి వాళ్ళ పార్టీ చెప్పింది ఆయన వినాలా. మరి దానికి రకరకాలుగా చెప్తాడు. అసలు ఆ భూమిని అంతా కూడా పేదలకు ఇచ్చి ప్రతి సంవత్సరం లీజులకు ఇచ్చి పండించుకోమని చెప్పాలా, వాళ్ళకి హక్కు లేదు, వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేశారంటాడు. మరి ఇచ్చాడు, వాళ్ళ కాంపెన్సేషన్ దాని మీద పోరాటం చేద్దాం అంటాడు. వీళ్ళు చేస్తున్న పోరాటం అదే కదా. మా సంగతి తెలుసమని
మరి సంఘీభావం తెలియచ్చు అంటే పార్టీ ఆయన ఆ పార్టీలో చేరాడు, మరి చేరినప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాలా. ఇట్లా ఇవన్నీ రకరకాలుగా చివరికి రాజకీయంగా చదరంగం ఆటాలు తయారైంది. దీంట్లో అల్టిమేట్గా రైతులు గెలుస్తారు. ఓకే అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఎప్పుడంటే 2024 ఎన్నికల తర్వాతనే. అప్పుడు దాకా రిపబ్లిక్ డే, రేపు గణతంత్ర దినోత్సవం, 2023 గణతంత్ర దినోత్సవం కూడా ఇట్లనే ఉంటుంది. ఓకే ఏదైనా మే తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తే వెంటనే ఆ కౌంటింగ్ అయిపోయిన రోజు వాటిని బీకేస్తారు. ఓకే అప్పుడు దాకా తప్పదు. ఇది అక్కడ రాజధానిలో ఉన్న పరిస్థితి.